జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో వర్ష భీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు హిమాలయ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలలో క్లౌడ్ బరస్ట్ కారణంగా మెరుపు వరదలు సంభవించాయి. జమ్మూలోని అనేక ప్రదేశాలలో ఇదే పరిస్థితి నెలకొంది అన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. జిల్లా అధికారులను అప్రమత్తం చేశాము అని సహాయ పునరావాస చర్యలు వేగవంతం చేసినట్టు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కత్రాలోని మాతా వైష్ణోదేవి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కొత్తగా తయారు చేసిన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి జల ప్రవేశం చేశాయి. విశాఖపట్నంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రెండు యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు 17Aలో భాగంగా తయారు చేసిన నౌకలు ఇవి. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ ఉదయగిరికి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను ఇండియన్ నేవీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెండు వేర్వేరు షిప్ యార్డుల్లో నిర్మించిన యుద్ధ నౌకలు ఏకకాలంలో కమిషన్ చేయడం దేశంలో ఇదే తొలిసారి. ప్రాజెక్టు 17A కింద నిర్మించిన తొలి నౌక ఐఎన్ఎస్ నీలగిరిని ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ కమిషన్ చేశారు. ఇక ఈ ప్రాజెక్టులో రెండో నౌక ఐఎన్ఎస్ ఉదయగిరి. దీన్ని ముంబైలోని మాజాగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇక ఐఎన్ఎస్ హిమగిరిని కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేసింది. ఇక భారత నౌకాదళానికి చెందిన వార్ షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసిన 100వ నౌకగా ఐఎన్ఎస్ ఉదయగిరి నిలిచింది. భారత్లో నిర్మాణం కోసం ఏర్పాటైన దాదాపు 200 సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమల సాయంతో వీటి నిర్మాణం జరిగింది. ప్రత్యక్షంగా 4000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభించిందని రక్షణ శాఖ వెల్లడించింది.